ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన మహావాక్యాలు. అంతిమ సమయంలో గౌరవయుక్తంగా పాస్ అవ్వడానికి ఏ అభ్యాసం కావాలి? అంతిమ సమయంలో గౌరవయుక్తంగా పాస్ కావడానికి ఏ అభ్యాసం కావాలి? జవాబు, నా సేవ కాదు, బాబా ఇచ్చారు అనుకుంటే నిర్బంధనులుగా ఉంటారు. ఇది నా సేవ కాదు, బాబా ఇచ్చారు అని అనుకుంటే నిర్బంధనులుగా ఉంటారు. నేను నిమిత్తులను బంధనముక్తులను అనే అభ్యాసం చేయండి. నేను నిమిత్తులను బంధనముక్తులను అని అభ్యాసం చేయండి. అతి సమయంలో అంతిమ స్థితిని కర్మాతీత స్థితి అభ్యాసం చేయండి. అంతిమ స్థితిని కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి. కర్మాతీత స్థితి అంటే కర్మ చేస్తారు కానీ దాని యొక్క ప్రభావము మనసుపై పడదు. కర్మలు చేస్తారు, మరి దాని నుండి అతీతంగా అయిపోతారు. ఈ అభ్యాసం చేయండి. అప్పుడే అంతిమ సమయంలో గౌరవయుక్తంగా పాస్ అవ్వగలరు. కర్మలకు కర్మాతీత స్థితి అనేది చాలాసార్లు బాబా చెప్తుంటారు. ఈ స్థితిని మనం అభ్యాసం చేయాలి, చేయాలి. మరి దాన్ని అప్పుడే వెంటనే మనం దాని నుండి అతీతమైపోవాలి, కర్మ ప్రభావం నుండి. అప్పుడు దీన్ని కర్మాతీత స్థితి అంటారు. మనం దీన్ని ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో మనం అప్పుడు గౌరవయుక్తంగా మనము పాస్ అవుతామని బాబా చెప్తున్నారు. ఎప్పుడు కూడా నేను నిమిత్తులను చేయించేది శివబాబా అని భావించాలి. ఆ విధంగా అనుకోవాలి. నెక్స్ట్ పాయింట్, మన జగదాంబ సరస్వతి మాత యొక్క విశేష ధారణ ఏమిటి? మన జగదాంబ సరస్వతి మాత యొక్క విశేష ధారణ ఏమిటి? మన జగదాంబ సరస్వతి మాత యొక్క విశేష ధారణ యజమాని ఆజ్ఞ నడిపిస్తుంది. యజమాని ఆజ్ఞ నడిపిస్తుంది. బాబా చెప్తున్నారు మన జగదాంబ సరస్వతి మాత యొక్క విశేష ధారణ ఏముందంటే యజమాని ఆజ్ఞ నడిపిస్తుంది. యజమాని ఆజ్ఞ నడిపిస్తుంది. ఇంకో మంచి యజమాని యొక్క ఆజ్ఞ నడిపిస్తుంది యజ్ఞాన్ని అని భావించాలి ఎప్పుడు కూడా. అంటే నేను నిమిత్తులను అని దాని కిందకి వస్తుంది ఇది కూడా. మరి నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే వారి యొక్క విశేష ధారణ ఏంటంటే పురుషార్థం యొక్క అర్థం చెప్పారు. చాలా బాగా చెప్తారు. ఏమని చెప్తారంటే ఒకసారి చేసిన తప్పును ఇంకొకసారి రిపీట్ చేయకూడదు, దాన్నే పురుషార్థం అని అంటారు అని చెప్తారు బాబా. మరి ఇంకొక విశేషత ఏమిటంటే వారు ఎప్పుడూ కూడా యజ్ఞాన్ని చాలా పొదుపుగా వాడారు. చాలా అన్ని విషయాల్లో చాలా పొదుపుగా వాడారు. దుబారా ఖర్చు ఎప్పుడూ చేయలేదు. వేస్టేజ్ని చాలా పొదుపు చేశారు. అందుకే వారు మహాలక్ష్మి అయ్యారు. హాజీ పాత్రలో ఎప్పుడూ వారు హాజీ పాత్ర దాంట్లో పాస్ అయిపోయారు. కాబట్టి వారు చాలా ముందు నెంబర్కి వెళ్ళిపోయారు. 2 నెంబర్ మని చేరుకున్నారు. వారు యజ్ఞ మాత అయ్యారు. నెక్స్ట్ పాయింట్, బాబా యొక్క ఏ సంబంధాలతో ఏ ప్రాప్తులు లభిస్తాయి? బాబా యొక్క ఏ సంబంధాలతో ఏ ప్రాప్తులు లభిస్తాయి? తండ్రి సంబంధంతో వారసత్వం లభిస్తుంది. టీచర్ సంబంధంతో చదువు లభిస్తుంది. సద్గురు సంబంధంతో ఇంటి మార్గం లభిస్తుంది. మనకు మురళిలో వస్తుంది పాయింట్, తండ్రి టీచర్ సద్గురు, బాప్ టీచర్ సద్గురు. మరి 3 సంబంధాలు ఉంటాయి బాబా చెప్తుంటారు. మరి తండ్రి నుండి మనకు వారసత్వం లభిస్తుంది. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. టీచర్ ద్వారా మనకు శిక్షణ లభిస్తుంది. సద్గురు ద్వారా మనకు గతి మార్గం, గతి సద్గతి ఏర్పడుతుంది అని బాబా చెప్తున్నారు. గతి సద్గతి మన డెస్టినీ అన్నట్టు అనేది చూపిస్తారు. గురువు ద్వారానే మనకు డెస్టినీ అనేది ఏర్పడుతుంది అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను శివబాబా వారసి ఆత్మను. నేను శివబాబా వారసి ఆత్మను. ఈ ఆత్మను ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. రోజంతా మననంలో ఉండాలి. అదేవిధంగా పురుషార్థం యొక్క చార్ట్ కూడా మెయింటైన్ చేయాలి. మార్కులు వేసుకోవాలి. ఎంతమంది పురుషార్థం చేసుకొని నిజాయితీగా మార్కులు వేసుకొని అందరూ ఈ నెంబర్కి వాట్సాప్ చేయగలరు. ఓం శాంతి. అందరికీ ధన్యవాదములు. ఓం శాంతి.